ప్రభుత్వం అందించే పాలు, గుడ్లు, బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల అక్రమ రవాణా గుట్టును రట్టు చేశారు జనసేన నేతలు. ఏలూరు జిల్లా వేలూరుపాడు మండలం శివకాశీపురం గ్రామంలోని బాలికల ఆశ్రమ పాఠశాల హాస్టల్లో విద్యార్థులకు అందించే పాలు, బియ్యం, ఇతర సరుకులను వాహనంలో తరలిస్తుండగా జనసేన ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి సుధాకర్ మండల నేతలకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన వేలూరుపాడు జనసేన మండల అధ్యక్షులు గణేష్ ఆదినారాయణ కార్యకర్తలతో కలిసి సరుకులు తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. దీనిపై పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏంటి అంటే మీరు స్కూల్లో రైస్ పట్టుకెళ్ళిపోవచ్చు కానీ పిల్లలకి పెట్టాల్సింది మీరు రోజు డైలీ ఇదే పైన మీకు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరేం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు మీరేం మాట్లాడతారు? మీరేం మాట్లాడతారు? మీరు నిలబడండి. మీరేం మాట్లాడదాం అనుకుంటున్నారు? నిలబడండి. మీరేం బతిలాడకండి. మీరు చేసే తప్పులు ఆ వెహికల్ రోజు రైసు హాస్టల్లో పిల్లలకి వెళ్ళాల్సిన రైస్ని మీరు స్మగ్లింగ్ చేస్తున్నారా? చెప్పండి. మీరు కాళ్ళు పట్టుకోవద్దు, ఏం పట్టుకోవద్దండి. మీరు కాళ్ళు ఏం పట్టుకోవద్దు. మీరు చెప్పుకోవాల్సింది చెప్పుకుంటారు కానీ ఇక్కడ ఎవరో కాదు. ఇక్కడ మీరు నిలబడండి. అసలు ఏంటి ఎట్లా తిరుగుతున్నారండి? మీ పేరేంటండి? మీ పేరు? మీరు ఎందుకు వచ్చారు హాస్టల్లోకి? కారు ఎవరు మాట్లాడారు? మేడం గారు మాట్లాడారా? మేడం గారు ఒక మాట చెప్పండి. మీరు బతిలాడకండి మేడం గారు. మీరు బతిలాడకండి. మీరు చేసిన తప్పు. మీరు ఒక ఎంప్లాయీ. మీరు ఎంప్లాయీ అయ్యుండి మీరు రైస్ స్మగ్లింగ్ అర్ధరైతు రైస్ స్మగ్లింగ్ చేస్తున్నారంటే మీరు మిమ్మల్ని ఏమనాలి? మీరు చెప్పండి. హైదరాబాద్ లో పబ్స్ కు వెళ్లే యువతులని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న రాణా ప్రతాప్ అనే వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాయమాటలు చెప్పి లోబర్చుకుని 18 నెలల వ్యవధిలో ఓ యువతి నుండి 1,30 కోట్లు వసూలు చేసినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అమెరికా కాలిఫోర్నియాలో చదువుతున్న మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన 2 విద్యార్థినులు డిసెంబర్ 29న కారు ప్రమాదంలో మరణించగా తాజాగా వారి మృతదేహాలు స్వగ్రామానికి చేరుకున్నాయి. గార్ల మీసేవ కేంద్ర నిర్వాహకుడు నాగేశ్వరరావు కుమార్తె మేఘన, ముల్కనూర్ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కుమార్తె భావన ఉన్నత చదువుల కోసం వెళ్లి విగత జీవులుగా స్వగ్రామాలకు చేరడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.
సంక్రాంతి ఉత్సవాలకు కాకినాడ జిల్లా పిఠాపురంకు వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొల్లప్రోలు మండలం సుద్దగడ్డ వాగుపై నిర్మించిన బ్రిడ్జి అప్రోచ్ రోడ్డును పరిశీలించారు. సుమారు 3.05 కోట్ల వ్యయంతో బ్రిడ్జి రోడ్డు నిర్మించారు. పవన్ కళ్యాణ్ వెంట కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు. నెల్లూరులో ఉద్రిక్తత తలెత్తింది. సోమశీల ప్రాజెక్టు సందర్శనకు వైసీపీ పిలుపునిచ్చింది. ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ తో పాటు పలువురు వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేదని తెలిపారు. పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కల్వకుర్తికి సంబంధించినటువంటి ఎత్తిపోతల సామర్థ్యం పెంచడమే కాకుండా పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకానికి ఈరోజు వాళ్ళు శ్రీకారం చుట్టూ మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఓటుకు కోట్ల విషయంలో ఎక్కడ నోరెత్తి మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా మిన్ననకుండా ఈరోజు తెలంగాణను వదిలి రావడం జరిగింది. దానివల్ల వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈరోజు మనకి 44,000 క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రావాలి అంటే నీటి మట్టం 880 అడుగులకు పెరిగితే తప్ప దాని ద్వారా పూర్తి సామర్థ్యంలో మనం నీళ్లు తీసుకోలేం. పనులు పురోగతిలో ఉండగా దాన్ని పూర్తి చేయాల్సినటువంటి చంద్రబాబు ఒక పథకం ప్రకారం ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పాడో రేవంత్ రెడ్డికి అమ్ముడుపోయి ఒక చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకొని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చాడు. మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరించి మమ్మల్ని నిర్బంధించి ఏదో ఒక విధంగా కక్ష సాధింపుల్లో ఈ ప్రభుత్వం మా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రజల గొంతు ప్రభుత్వం ఎప్పుడూ నొక్కలేదు, గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ రోజు కడుపు మండినటువంటి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా వాటి యొక్క ప్రయోజనాలు, ఈ ప్రాంత ప్రయోజనాలు దెబ్బతినేలాగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే ప్రస్తావించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ఒక విషయం కూడా అందరికీ తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు తన అధికారం కోసం ఎవరినైనా కూడా తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి, ఆయన కుటుంబ సభ్యులను కాదు ప్రతి ఒక్కరిని కూడా వాడుకొని వదిలేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ బీజేపీతో ఆయన అలయన్స్ పెట్టుకుంటాడు. బీజేపీకి కాంగ్రెస్కి బద్ధ విరోధం ఉంటుంది. ఆ పక్కన తెలంగాణకు వచ్చేటప్పటికి అక్కడ కాంగ్రెస్తో అలయన్స్ ఉంటుంది. వారి యొక్క ప్రయోజనాలను కాపాడుతాడు. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటాడు. కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లోఅవుట్ మంటలు ఎట్టకేలకు పూర్తిగా ఆరిపోయాయి. శకలాలను ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందం పూర్తిగా తొలగించింది. వాటర్ అంబ్రెల్లా ద్వారా శీతలీకరణ పనులు చేపట్టారు. వెల్ క్యాంపింగ్ పనులను విపత్తు నిర్వహణ బృందం సిద్ధమవుతోంది. బావి వద్ద అమర్చేందుకు బ్లోఅవుట్ ప్రివెంటర్ను ఓఎన్జీసీ సిద్ధం చేసింది. All see behind, the well Modi 5 has been successfully kept by ONGC with its own team and expertise and equipment in a record time of just 5 days, a little less than the 5 days. Incident happened on 5th of January and today is 10th of January.
We have done it, and this is one of the remarkable in the history of all over the world that this can be done in such a short time. It is just because of the dedication, confidence of our team, efforts made, along with the continuous support by local administration, our honorable MP, Sri Harish Garu, honorable MLA, Sri Varaprasad Garu, and everybody all around, including the local people, local communities who has extended their support, shown their confidence on ONGC, and we have been able to cap it. So we have stopped the flare also. Everything is absolutely under control. So there is nothing to worry about. So this is a great achievement by ONGC with his own team. సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సొంతూళ్లకు పట్టణ వాసులు పయనమయ్యారు. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్టణం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. పతంగి టోల్ ప్లాజాను యాదాద్రి జిల్లా అడిషనల్ ఎస్పీ చేబ్రోలు లక్ష్మీనారాయణ, ట్రాఫిక్ ఏసీపీ రవీందర్ రెడ్డి సందర్శించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ జామ్ కాకుండా సుమారు 150 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. నిన్న ఒక్కరోజే 2 వైపులా కలిపి సుమారు 58,000 వాహనాలు వెళ్లాయన్నారు. ప్రతి 3 సెకండ్లకు వాహనం కదిలే విధంగా హ్యాండ్ స్కానర్లను పెట్టి ట్రాఫిక్ జామ్ కాకుండా పంపిస్తున్నామని ఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించడంతో నగరవాసులు గ్రామాలకు వెళ్లేందుకు జేబీఎస్ బస్టాండ్ కు చేరుకుంటున్నారు. ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో బస్సుల కొరకు గంటల తరబడి ప్రయాణికులు ఎదురు చూడాల్సిన పరిస్థితి. బస్సుల్లో సీట్లు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మణశంకర వరప్రసాద్ గారు టికెట్ ధరల పెంపునకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో స్పెషల్ ప్రీమియర్ తో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. జనవరి 11న స్పెషల్ ప్రీమియర్ కి పర్మిషన్ ఇచ్చింది. ఈ షో టికెట్ ధరను 600గా నిర్ణయించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య షోను ప్రదర్శించాల్సి ఉంటుంది. జనవరి 12 నుంచి 7 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లో 50, మల్టీప్లెక్స్ లలో 100 టికెట్ ధర పెంచుకునే అవకాశం కల్పించింది.
మనశంకర వరప్రసాద్ గారు టికెట్ ధరల పెంపునకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో స్పెషల్ ప్రీమియర్ తో పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. జనవరి 11న స్పెషల్ ప్రీమియర్ కి పర్మిషన్ ఇచ్చింది. ఈ షో టికెట్ ధరను 600గా నిర్ణయించింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య షోను ప్రదర్శించాల్సి ఉంటుంది. జనవరి 12 నుంచి 7 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లో 50, మల్టీప్లెక్స్ లో 100 టికెట్ ధర పెంచుకునే అవకాశం కల్పించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, మొత్తానికైతే టికెట్ ధరలు పెంచొద్దని తెలంగాణ సర్కార్ గతంలో చెప్పింది. బట్ ఇప్పుడు మాత్రం ఇటు మనశంకర వరప్రసాద్ గారు టికెట్ ధరల పెంపుకైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎలా చూడాలి? చిరంజీవి అనిల్ రావుకి కాంబోలో వస్తున్న మనశంకర వరప్రసాద్ గారి చిత్రానికి సంబంధించి టికెట్ పిలిచి కూడా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం నిజం కూడా అనుమతి తెచ్చుకోవడానికి అనుమతి వచ్చింది. అయితే 12వ తారీఖు ముందుగానే క్లీన్ చేసుకునే విధంగా ఆ 11వ తారీఖు కూడా క్లీన్ చేసుకునే విధంగా అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి ఒక 600 రూపాయల వరకు కొన్ని రేట్ పెంచుకోవడం దాని ధరగా నిర్ణయించింది. అయితే ఈ టికెట్స్ కూడా ఎందుకంటే దీంతో పాటు మల్టీప్లెక్స్ లో కూడా అలాగే సింగిల్ స్క్రీన్ లో కూడా రేట్లను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అలాగే టికెట్ రేట్స్ కూడా గేట్స్ తో పాటు సింగిల్ స్క్రీన్ లో అయితే 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో అయితే 100 రూపాయలు పెంచుకోవడానికి ఎదురుబాటు కల్పించింది. అయితే ఇప్పుడు ఇక్కడ నిన్న కూడా అయితే రాజాసాబ్ సినిమాకి సంబంధించి కూడా ఆ తెలంగాణ గవర్నమెంట్ దీనికి ప్రీమియర్స్ కానీ అలాగే ఈ టికెట్ పెంచుకునే విధంగా అనుమతి రియాక్ట్ అవుతుంది. ఇప్పటికీ హైకోర్టు కూడా కేసుకు సంబంధించి అనేక వాదనలు జరిగిన తర్వాత కూడా సింగిల్ బెంచ్ కూడా కోర్టు హైకోర్టు కూడా దీన్ని ఇంతకుముందు టికెట్ పెంచుకునే కూడా ప్రభుత్వం ఎటువంటి నియమాలు కూడా జారీ చేయడం చెప్పాలి. ఎందుకంటే నియమాలు జారీ చేసే వారికి కూడా సరైన అవగాహన లేకుండా టికెట్ పెంచుకోవడానికి పదే చెప్పడం జరుగుతుంది. మీరు ప్రభుత్వం తరపు రేట్లు పెట్టడం, అనుమతులు ఇవ్వడం, మీరు వాటిని క్యాన్సిల్ చేయడం జరుగుతున్నాయి. మీరు పదే ఎందుకు చేసుకోవాల్సి కూడా ప్రభుత్వం హైకోర్టులో ఇందులో దీనిపైన రాజకీయ రిసర్చ్ చేసే పరిస్థితి. కానీ ఈ రోజు చూసామేమో ఈ సినిమా చిరంజీవి సినిమా కూడా దీనికి సంబంధించి పర్మిషన్ కూడా తెలంగాణ దానికి ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా సుమతి వెంకటరెడ్డి కూడా మాట్లాడుతూ ఇక్కడ నుంచి తెలంగాణలో విజయ సినిమాలకి ఎటువంటి ప్రీమియర్ షోలకు కానీ అలాగే టికెట్ ఇచ్చేందుకు కూడా నేను అనుమతి ఇవ్వమంటూ కూడా ఒక సందర్భంగా చెప్పడం జరిగింది. కానీ ఎందుకంటే దీనికంటే ముందు సినిమాకి కూడా పనిపిస్తుంది. కానీ ఇప్పుడు అలాగే జైన్ సినిమాకి కూడా దీనికి సంబంధించి రేట్లు పెంచుకుంటే అనుమతి దీనికి మరి ఏ విధంగా దీన్ని గవర్నమెంట్ తీసుకుంటుందని. రైట్, థ్యాంక్ యూ సంపత్.